సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమైందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సునీత మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సునీత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందన్నారు. సునీత మాట్లాడడం వెనుక కుట్ర ఉందని తేలిపోయిందని చెప్పారు. సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే, అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు సజ్జల. ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తుందో అది తీసేసి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదంతా కూడా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి?